ఊరికి వద్దులేమ్మా, ఎందుకు ఊరికి అందరితో మాట్లాడొచ్చిన బండారం బయటపడి. మాకు ఏంది ఇది పరిస్థితులు అనేవి మాకు కావాలి, లేదంటే రిపోర్ట్ రాస్తాం సెంట్రల్ గవర్నమెంట్. దీంట్లో 6 గేలు కందిపప్పు ఉందంటే నేను ఇచ్చే గుండు కొట్టించుకొని పోతా. బయట నుంచి వచ్చినారు ఎంతమంది ప్రెస్ రిపోర్టర్స్ ఉన్నారు, అంతా ఉన్నారు. చూడండి 3 గేలు ఉంది, అది ఇంట్లో చెప్పండి, మీరు చెప్పండి. చికెన్ ఎన్నిసార్లు ఇస్తా ఉన్నారు వారానికి? నిమిషాల మీద ఇంటికి పోతావు నువ్వు, నిజం చెప్పు. ఇప్పుడు మనకు సండే రోజు పూరి ఉంది కదా, ఎప్పుడు పూరి పెట్టలేదు ఎందుకని? అవును, పిల్లలందరూ మిషన్స్ లేవని చెప్పేసి ఆపేశారు సార్. ఏది మిషన్లు లేవని చెప్పేసి పూరి మిషన్ లేవని చెప్పేసి కొన్ని పిల్లల చేతని చెప్పేసి ఆపేశారు సార్. స్ట్రెంత్ ఎక్కువ అని చెప్పేసి 170 స్ట్రెంత్ ఎక్కువ. 1004 మంది ఉన్నారు, 1200 మంది ఆడ. 350 సార్ యాక్చువల్ స్ట్రెంత్. ఇప్పుడు 10th క్లాస్ లేదు కదా సార్. ఉన్నప్పుడు పెట్టచ్చు కదా. ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? 4 మెంబర్స్. 4 మెంబర్స్ 174 మందికి అన్నం చేయలేరా, పూరీలు చేయలేరా? మిషన్లు ఏముందబ్బా? చికెన్ ఎన్నిసార్లు ఇస్తా ఉన్నారు వారానికి? ఇంకా ఏమి ఎవరిని మోసం చేద్దామన్నావు? ఇంకా ఏం తమాషాలు పడతానో? నిజం చెప్పిస్తావు, అన్ని మాట్లాడుకుని కనుక్కొని వస్తాను. ఆదివారం ఒక పూట పెడతాను, 2 ముక్కలు 3 ముక్కలు. మంగళవారం సాయంత్రం చికెన్ ఇంతవరకు పెట్టింది లేదు. గుడ్లు ఎన్ని ఇస్తా ఉన్నావు వారానికి? నిమిషాల మీద ఇంటికి పోతావు నువ్వు, నిజం చెప్పు బాబు. మార్చి అయితే ఏప్రిల్ అయితే అందరు ఇదే పనే. సార్ అంతే, నువ్వు అంతే. నేను వచ్చి చూసుకుంటాలే ఇంకా మనుషులను పెట్టి. ఎన్ని గుడ్లు ఇస్తా ఉన్నారు వారానికి? నిజం చెప్పండి దయవుంచి. ఏం పేరు నీ పేరు? దుర్గారావు గారు, నిజం చెప్పండి, ఎన్ని ఇస్తా ఉన్నావు గుడ్లు? మనకేముంది మెనూలో? ఎవ్రీడే ఉందా? మధ్యాహ్నం పెరుగు ఉందా? ఏ రోజున ఇచ్చినామా పెరుగు? మనం పెరుగు ఎందుకు ఇచ్చినారు ఇక్కడ? లేదు బాబు, ఎప్పుడో ద్రాతనాతన కాలంలో మానేశారు పెరుగు. రోజు అలసింది గుగ్గులేనా? పురుగులు వస్తా ఉన్నాయి వాటిల్లో. ఉన్నాయండి, చూసారండి పోయి ఎట్లున్నాయి? పర్లేదా? నెక్స్ట్ టైం లేదు, ఇక్కడ మొత్తానికి ఎత్తిపోయింది ఇక్కడ సంసారం. నెక్స్ట్ టైం కాదు. వేరుశనగ పప్పులు చూసారు? ఎందుకు దుర్గారావు, ఎందుకని ఈ విధంగా, ఎందుకని మీరు అడగడం లే? అదే నువ్వు రెస్పాన్సిబిలిటీ పర్సన్, జీసీసీ వాళ్ళు కదా, వాళ్ళు ఎందుకని ఇవ్వడం లేదు మనకు? ఎక్కడ పొరపాటు జరుగుతోంది? ఎక్కడ పొరపాటు జరుగుతోంది? గుడ్లు ఎవ్రీ డే ఉంది మనకు, ఒక్కరోజు ఇస్తా ఉన్నారు వారానికి. చికెన్ 2 సార్లు ఉంది, ఒక్కసారి ఇస్తా ఉన్నారు. అది కూడా 2-3 ముక్కలు. మనకి ఇవ్వాల్సింది ఎంత తెలుసా? ఎంత చెప్పండి? మరి ఎంత ఇస్తా ఉన్నారు మీరు ఒక స్టూడెంట్కి? ఏం క్యాలిక్యులేషన్ అది? చెప్పు, నో ప్రాబ్లమ్. ఒక్క సున్నిపెంటలో ఉండే ట్రైబల్ హాస్టల్లోనే పర్ క్యాపిటల్ సరిపోవడం లేదా? మిగతా దేశంలో మన రాష్ట్రంలో ఉండే అన్ని హాస్టల్కి సరిపోతా ఉంది. ఏంది సమస్య? ఎవ్రీడే బిల్ సబ్మిట్ చేస్తారు సార్. ఎవ్రీడే ఇది యాక్చువల్ ఇది యాక్చువల్ ఒక్క బిల్లు కూడా రాలేదు. యాక్చువల్లీ దొంగతనం బిల్లు ఏమి రాయలేదు సార్. నేను అక్కడ ఏమి సదే రాస్తాను. ఈరోజు 170 దాకా ఉన్నారు సార్. కాదండి, నేను అనేది ఎంతమంది అయినా ఉండని 46 రూపాయలు 67 పైసలు రోజుకి ఇస్తాం మేము ఒక స్టూడెంట్కు, అవునా? ఆ పిల్లోడు ఎంత బ్లైండ్గా 2 సార్లు చికెన్ ఇస్తాడంటే నేను ఇరులోనే వచ్చి వినేదానికి. ఎప్పుడు లేదు స్వామి, ఈ మంత్ కాదు, ఏ మంత్ లేదమ్మా. ఊరికి వద్దులేమ్మా, ఎందుకు ఊరికి అందరితో మాట్లాడొచ్చిన బండారం బయటపడింది. బాబు మాట్లాడద్దు ఇంకా ఊరికి అతి మాటలు. టీ ఎవరికి ఇస్తా ఉన్నారండి? ఏమబ్బా మీరు దాక్కపోతే, మీరు దాగి దీంట్లో పడేస్తే, పిల్లల డబ్బుల్లో పడేస్తే ఎట్లా? మీరు డబ్బులు పెట్టుకోండి, ఏం నష్టమా? ఎందుకు అవన్నీ పెడతారు దీంట్లో? వద్దండి మానే. అరే ఈ డబ్బులు తాగడం లేదు కుయ్యమరు అంటే మళ్ళీ మేము టీ తాగినాం బూస్ట్ తాగినాం అంటే ఎట్లా? అంటే క్లియర్గా ఉంటే మెనూ ఫాలో కావాలి కదండి. నేను అనేది మీ పర్ క్యాపిటా అందరికి సరిపోగా మీకు ఎందుకు సరిపోదు? మీరు అబ్జర్వ్ చేయండి. మీరు వేరే హాస్టల్కి ఫోన్ చేసి ఎట్లా సరిపోతా ఉంది, మీరు ఎట్లా మీరు అడ్జస్ట్ చేస్తూ ఉన్నారనేది కనుక్కోండి. ఎస్సీ హాస్టల్కి ఫోన్ చేయండి,
బీసీ హాస్టల్కి ఫోన్ చేయండి, కనుక్కోండి. గురుకుల పాఠశాలకు ఫోన్ చేయండి, అంబేద్కర్ గురుకుల పాఠశాలకు ఫోన్ చేయండి, ఇక్కడ పోండి. వీళ్ళ టెండర్ వేరు సార్, బీసీ వాళ్ళది. టెండర్ అంటే వాళ్ళకి వాళ్ళు ఊరికి ఇస్తారా? వాళ్ళకి బాగా సప్లై ఉంది సార్. మా దగ్గర వేరే టెండర్, ఎస్టీలకి వేరే టెండర్ ఉంది, బీసీకి వేరే. మీ ఎస్టీల వాళ్ళవి కనుక్కోండి, మీ ఎస్టీల వాళ్ళవి కనుక్కోండి. దొరణాలు ఉంది కదా, కనుక్కోండి అవి. అండి మీరు ఇట్లా ఫుడ్ కమిషన్, ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అండి. ఇది స్టేట్ అండ్ సెంట్రల్ కంబైన్లో ఇచ్చే పరిస్థితులు ఇవి. దీంట్లో మాకు స్టేట్ మేము ఇస్తా ఉన్న పార్టిషన్ గాను ఒక కమిషన్ కావాలంటే మమ్మల్ని నియమించారు. అర్థమవుతుందండి. మాకు ఏంది ఇది పరిస్థితులు అనేది మాకు కావాలి, లేదంటే రిపోర్ట్ రాస్తాం సెంట్రల్కి స్టేట్కు. సాంబారు చిక్కుడుకాయ ఎంత సాంబార్లు ఎంత వేసారండి? పప్పు కందిపప్పు ఎంత వేసారు సాంబార్లో? ఏం క్యాలిక్యులేషన్ అది? చెప్పు, నో ప్రాబ్లమ్. ఒక్క సున్నిపెంటలో ఉండే ట్రైబల్ హాస్టల్లోనే పర్ క్యాపిటల్ సరిపోవడం లేదా? మిగతా దేశంలో మన రాష్ట్రంలో ఉండే అన్ని హాస్టల్కి సరిపోతా ఉంది. ఏంది సమస్య? ఎవ్రీడే బిల్ సబ్మిట్ చేస్తాం సార్, ఎవ్రీడే. ఇది యాక్చువల్ ఇది యాక్చువల్ ఒక్క బిల్లు కూడా రాలేదు యాక్చువల్గా. ఇక్కడ దొంగతనానికి బిల్లు ఏమి రాయను సార్ నేను. అక్కడ ఏమి సదే రాస్తాను. ఈరోజు 170 దాకా ఉన్నారు సార్ పిల్లలు. కాదండి, నేను అనేది ఎంతమంది అయినా ఉండని 46 రూపాయలు 67 పైసలు రోజుకి ఇస్తాం మేము ఒక స్టూడెంట్కు. అవునా? ఆ పిల్లోడు ఎంత బ్లైండ్గా 2 సార్లు చికెన్ ఇస్తాడంటే నేను ఇరులోనే వచ్చి వినేదానికి. సార్ ఈ మంత్ యో ఎప్పుడు లేదు స్వామి, ఈ మంత్ కాదు, ఏ మంత్ లేదు, ఏ మంత్ లేదమ్మా. ఊరికి వద్దులేమ్మా, ఎందుకు ఊరికి అందరితో మాట్లాడొచ్చిన బండారం బయటపడింది. బాబు మాట్లాడద్దు ఇంకా ఊరికి అతి మాటలు. టీ ఎవరికి ఇస్తా ఉన్నారండి? ఏమో బా, మీరు దాక్కపోతే మీరు దాగి దీంట్లో పడేస్తే, పిల్లల డబ్బుల్లో పడేస్తే ఎట్లా? మీరు డబ్బులు పెట్టుకోండి, ఏం నష్టమా? ఎందుకు అవన్నీ పెడతారు దీంట్లో? వద్దండి మానే. అరే ఈ డబ్బులు తాగడం లేదు కుయ్యమరు అంటే మళ్ళీ మేము టీ తాగినాం బూస్ట్ తాగినాం అంటే ఎట్లా? అంటే క్లియర్గా ఉంటే మెనూ ఫాలో కావాలి కదండి. నేను అనేది మీ పర్ క్యాపిటా అందరికి సరిపోగా మీకు ఎందుకు సరిపోదు? మీరు అబ్జర్వ్ చేయండి. మీరు వేరే హాస్టల్కి ఫోన్ చేసి ఎట్లా సరిపోతా ఉంది, మీరు ఎట్లా మీరు అడ్జస్ట్ చేస్తూ ఉన్నారనేది కనుక్కోండి. ఎస్సీ హాస్టల్కి ఫోన్ చేయండి, బీసీ హాస్టల్కి ఫోన్ చేయండి, కనుక్కోండి. గురుకుల పాఠశాలకు ఫోన్ చేయండి, అంబేద్కర్ గురుకుల పాఠశాలకు ఫోన్ చేయండి, ఇక్కడ పోండి. వీళ్ళ టెండర్ వేరు సార్, బీసీ వాళ్ళది. టెండర్ అంటే వాళ్ళకి వాళ్ళు ఊరికి ఇస్తారా? వాళ్ళకి బాగా సప్లై ఉంది సార్. మా దగ్గర వేరే టెండర్, ఎస్టీలకి వేరే టెండర్ ఉంది, బీసీకి వేరే. మీ ఎస్టీల వాళ్ళవి కనుక్కోండి, మీ ఎస్టీల వాళ్ళవి కనుక్కోండి. దొరణాలు ఉంది కదా, కనుక్కోండి అవి. అండి మీరు ఇట్లా ఫుడ్ కమిషన్, ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అండి. ఇది స్టేట్ అండ్ సెంట్రల్ కంబైన్లో ఇచ్చే పరిస్థితులు ఇవి. దీంట్లో మాకు స్టేట్ మేము ఇస్తా ఉన్న పార్టిషన్ గాను ఒక కమిషన్ కావాలంటే మమ్మల్ని నియమించారు. అర్థమవుతుందండి. మాకు ఏంది ఇది పరిస్థితులు అనేది మాకు కావాలి, లేదంటే రిపోర్ట్ రాస్తాం సెంట్రల్కి స్టేట్కు. సాంబారు చిక్కుడుకాయ ఎంత సాంబార్లు ఎంత వేసారండి? పప్పు కందిపప్పు ఎంత వేసారు సాంబార్లో? 6 ఇచ్చాం సార్ మధ్యాహ్నానికి నైట్కి. అంతే, కందిపప్పు 6 కేజీలు లేనట్టు ఉంది. ఇచ్చా నేనేం చేయాలా? బాబు దుర్గా బాబు నువ్వు ఇట్రా. దీంట్లో 6 కేజీలు కందిపప్పు ఉందంటే నేను ఇట్టే గుండు కొట్టించుకొని పోతా ఈ నుంచి. 3 కేజీలు కూడా ప్రిన్సిపాల్ గారు ఈయనేవాడు ఉంటే ఇంకా చెప్పేవాడు చెప్తానే ఉంటాడు బా. నేను ఏం చెప్పాలా? ఏడన్నా కానొస్తాందే. 3 కేజీలు ఇచ్చారా? నిజం చెప్పు బా. 1.5 వేసిన వాళ్ళే చెప్పిన మాట నువ్వు నాకు చెప్తేట ఏం కన్నడం లేడా? ఏడన్నా ఉంటే కాదు చూసుకో. మీరు చెప్పిందల్లా వినేదానికి కాదు, నిజంగా చెప్తా ఉన్నా. మీ మనసాక్షికి తెలియాల. 3 కేజీలు దాంట్లో లేదు. ఎవరో చెప్పానండి వచ్చి 3 కేజీలు ఉంది దాంట్లో. బయట నుంచి వచ్చినారు కదా ఇంతమంది ప్రెస్ రిపోర్టర్స్ ఉన్నారు, అంతా ఉన్నారు. చూడండి 3 కేజీలు ఉంది అది ఇంట్లో చెప్పండి. మీరు చెప్పండి, నేనంటే అబద్ధం చెప్తాను. వాళ్ళ మీద పగ నాకు. చూసామనే కానీ అది లాస్ట్ తేలింది వల్ల భూతత్వం ఎత్తుకోవాలా. దీనికంటే విషయం మేలు, విషయం నుంచి దెబ్బ కావచ్చు. నిజంగానా? ఏం పేరు నీ పేరు? నాయక్. ఇది ఎంత చేదు ఉందంటే చేదు ఉందా లేదా? అంటే నేను ఇప్పుడే దిగినా. నేను ఎప్పుడు మటక్కాయలు తినలే. ఏం బా
చేదు ఉందా లేదా మటకాయ చేదు వస్తుంది సరే వాళ్ళు ఏ డేట్ ఆ డేట్ తెస్తుంటారు సార్. లేదండి మీది బాగాలేదు పద్ధతి చూస్తాం సీరియస్గా ఉంటుంది ఇష్యూ